ఎవరు నన్ను ఏ రూపంలో కోరితే ఆ రూపంలోనే దర్శనమిస్తాను. నేను నీ శివయ్యని, కేవలం నీ యొక్క శివయ్యని. ఆ నారాయణుడి దృష్టిలో ఉన్నది వారి శివయ్య మాత్రమే. నేను ప్రతి ఒక్కరికి వారి మనస్సును బట్టి ఉంటాను. నీ దృష్టిలో ఉన్న శివయ్య కోసమై ఇతరుల దృష్టిలోని శివస్వరూపాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? ఈ విధమైన కఠోర మూఢభక్తి నా భక్తులకు శోభించజాలదు. నేను ఒక్కడిని అందరిలో ఉంటాను. అందరిలోనూ ఒక్కడినే నేను.